సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. 42,000 అంటే 42 మొన్నటి వరకు 41,900 ఇట్లా సబ్స్క్రైబర్స్ ఉండేవారు. సో ఈ రోజుకి 42,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు, 42K అయ్యారు. ఐఎమ్ రియలీ హ్యాపీ. మనం 50K కూడా దగ్గరలోనే ఉన్నాం. మనం తలుచుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయిస్తే, ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా చేయిస్తే అయిపోద్ది. ఓకే, సో మనం 50K అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా కొద్దిగా గట్టిగా చేయండి, అయిపోద్ది. ఓకేనా? సో ఈరోజు మార్కెట్ ఏం చేసింది, నిన్న నేను ఏం చెప్పాను, ఈరోజు అది వర్కౌట్ అయిందా లేదా అన్నీ చూద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము ఎలా ప్రాఫిట్ బుక్ చేసింది దాన్ని కూడా చెప్తాను మీకు. ఓకే, సో పాయింట్ FIDA డేటా. FIS డేటాలోకి వెళ్తే ఇది ప్రీవియస్ 15th ఇది బయింగ్ కనబడుతుంది. అండ్ ఈరోజు డేటా ఇంకా లోడ్ అవ్వలేదు. వన్స్ లోడ్ అయ్యాక చెక్ చేయండి. ఓకేనా? ప్లీజ్ వన్స్ డేటా లోడ్ అయ్యాక చెక్ చేసుకోండి. ఇంకా డేటా లోడ్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ రేపు ఫ్రైడే, దయచేసి వీలైనంత వరకు ట్రేడింగ్ అవాయిడ్ చేయండి. మళ్ళీ క్లారిటీ, ఐఎమ్ గివింగ్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్ క్లారిటీ. వీలైతే రేపు అవాయిడ్ చేసేసండి. రేపు వాలటైల్ ప్రైస్ కూడా అంత పెద్ద మూమెంటం అయినా అవ్వకపోయినా రేపు అవాయిడ్ చేయండి. సింపుల్ రీజను, రేపు ఒక్కరోజు మీరు ట్రేడింగ్ అవాయిడ్ చేస్తే 18th సాటర్డే, 19th సండే, నిన్న 2 days నుంచి చెప్తూనే ఉన్నా, 18th 19th సండే, 20 మండే మార్కెట్ ఓపెన్ అవుతుంది. పెద్ద పట్టించుకోకుండా వదిలేయండి. 21 22 కూడా ఆఫే. 23 థర్స్డే రోజు మార్కెట్ని చూద్దాం. ఓకే, మీరు కానీ నేను కానీ అదే రోజు చూస్తాను. ఏమైనా ట్రేడ్ దొరికితే ఓకే, లేదంటే 23 ఈజ్ థర్స్డే, ఆ రోజు వదిలేస్తా. ఫ్రైడే నెక్స్ట్ 24 ఈజ్ ఫ్రైడే కూడా ట్రేడ్ చేయను. మళ్ళీ సాటర్డే సండే, మళ్ళీ మండే నెక్స్ట్ 27th మండే వస్తుంది. ఆ రోజు నుంచి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రేడ్ చేద్దాం. ఓకే, లాంగ్ వీకెండ్ అయిపోతుంది కాబట్టి గట్టిగా మరీ రేంజ్లో ఉంటుంది. రేంజ్లో ఉంచే ఛాన్సే పెడతారు. సో అది మీరు చూసుకోండి. ఓకే, ఇక్కడైతే మనం FIS బయింగ్ అయితే ఇంకా జరగలేదు, అది మనం చూద్దాం. ఓకేనా? అది మీరు చూడండి అదొక్కటి. అండ్ నెక్స్ట్ ఈరోజు టైం రైట్ నౌ ఇప్పుడు చూస్తే 5:52 టైం. ఓకే, 5 గంటలు రికార్డ్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ 6 గంటలు రికార్డ్ చేస్తున్నాను ఇది. ఓకే, ఇది తీసేద్దాం. ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్లోకి వద్దాం రండి. మార్నింగ్ మార్కెట్ ఎక్కడైంది, 24,500 దగ్గర ఓపెన్ అయింది. మార్కెట్ ఒక మంచి బులిష్ మూమెంట్ పెట్టింది, అది పక్కన పెడదాం. ఈరోజు మార్కెట్ ఎలా వెళ్ళిందో కాదు, నెక్స్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్లు బట్టి మార్కెట్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటుందో దాన్ని మనం కొద్దిగా అనలైజ్ చేద్దాం. ఓకే, సో ప్రజెంట్ మార్కెట్ 26,000 రౌండ్ లాగా ఆల్మోస్ట్ 26,000 దగ్గరకు వచ్చి 25,800 26,000 దగ్గరకు వచ్చి బాగానే క్లోజ్ ఇచ్చింది. ఓకే, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది మార్కెట్? ఎగ్జాక్ట్గా యాక్చువల్ చెప్పాలంటే 25,600 ధర ప్రీవియస్ నెంబర్ 1 OA ఉండాలి. ఉండాలి? నెంబర్ 1 OA, ఫస్ట్ OA ఇక్కడే ఉండాలి. రెసిస్టెన్స్ ఓన్లీ చెప్తున్నా, రెసిస్టెన్స్ నెంబర్ 1 OA ఉండాలి. ఇప్పుడు మార్కెట్ వెళ్ళే చూస్తే సిచ్యువేషన్లో ఇది నెంబర్ 5 OA ఉంది, నెంబర్ 4, నెంబర్ 2, నెంబర్ 1 OA ఎక్కడికి వచ్చింది? 26,000 దగ్గరకు వచ్చింది. ఎక్కడికి వస్తుంది? రౌండ్ లెవెల్ 26,000 దగ్గరకు వచ్చింది. సో మార్కెట్ వచ్చే రోజుల్లో 26,000 నెంబర్ 1 OA కాదు అనట్లే, కాకపోతే దానికన్నా తర్వాత ఉన్నది 25,800 సెకండ్ పొజిషన్లో ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్. సో మార్కెట్లో ఒకవేళ టైం పాస్ జరిగింది అనుకో, 25,800 దగ్గరే ఇక్కడున్న పొజిషన్స్ కన్నా ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇది నెంబర్ 1 అయిపోతే అప్పుడు ఇది నెంబర్ 2లో ఉండిపోద్ది. అంటే ఎక్కువ పొజిషన్స్ ఇక్కడే ఉండిపోతాయి. అప్పుడు ఇక్కడే అంటే మార్కెట్ 25,700 కూడా దాటకుండా ఇక్కడిక్కడే టైం పాస్ చేసింది అనుకో, దెన్ ఇక్కడ నుంచి పొజిషన్స్ అన్నీ ఇక్కడికి మారిపోతాయి అంటున్నాను నేను. ఇక్కడికి మారిపోయి అప్పుడు నెంబర్ 1 OA ఇది అయిపోద్ది, అప్పుడు నెంబర్ 2 OA ఇది అయిపోద్ది. క్లారిటీ వచ్చిందా? సో ఇది కూడా రెసిస్టెన్సే, ఇది కూడా రెసిస్టెన్సే, బట్ దానికన్నా ముందు నేను దీన్నే కన్సిడర్ చేస్తాను. ఓకే, ఎందుకంటే మార్కెట్ వెళ్తున్నప్పుడు ఫస్ట్ వచ్చేది ఇదే, దాని తర్వాత 26,000 వస్తుంది. ఫస్ట్ రెసిస్టెన్స్ ఏదైతే మనకు టచ్ అవుతుందో అది 25,800. సో దీన్ని నేను కన్సిడర్ చేస్తాను. 5th 4th అదంత పెద్ద కన్సిడర్ చేయకండి ఓపెన్ ఇంట్రెస్ట్లో, ఎందుకంటే అప్పటికి మార్కెట్లో ఓపెన్ ఇంట్రెస్ట్లు పెరిగి ఇవి 5th నుంచి 2ndకి వస్తే అప్పుడు మార్కెట్ మేబీ రెసిస్టెన్స్ తీసుకుంటుందేమో. కానీ ఇప్పుడు బట్ సపోర్ట్ మీరు చూస్తే 25,500 దగ్గర థర్డ్ సపోర్ట్ ఉంది. సెకండ్ సపోర్ట్ ఎక్కడుంది? 25,300 ధర. నెంబర్ 1 సపోర్ట్ ఎక్కడుందంటే 24,500 ధర ఉంది. నెంబర్ 1 చాలా దూరంగా ఉంది కాబట్టి నెంబర్ 1 కాకుండా నెంబర్ 2 అండ్ నెంబర్ 3 చూడండి. నెంబర్ 2 25,300 అండ్ 25,400. ఓకే, 25,400 అంటే ఈ లెవెల్, ఇగో ఎగ్జాక్ట్గా ఈ బాటంలో ఇక్కడ ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్ అయిపోయింది. ఎన్నో నెంబర్ సపోర్ట్ అది?
25,400 నెంబర్ 4th సపోర్ట్. ఓకే, నెంబర్ 3 ఎక్కడుంది? 25,400 నెంబర్ 4, నెంబర్ 3 25,500. సి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మీకు నెంబర్ 1 చాలా దూరంగా ఉంది, దాన్ని పక్కన పెడితే నెంబర్ 2 ఎక్కడుంది? 25,300. నెంబర్ 3 ఎక్కడుంది? 25,500. అంటే మార్కెట్లో స్కోప్ ఎటువైపు ఉంది? సపోర్ట్ కనబడుతుందా స్ట్రాంగ్? సో 25,500 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉంది సపోర్ట్, ఈ లెవెల్ ధర. నేను 25,500 ధర పెట్టాను చూడండి, ఇక్కడ ఈ లెవెల్ సపోర్ట్. ఇది నెంబర్ 4th సపోర్ట్. దీని పక్కన ఇక్కడ మంచి సపోర్ట్ తీసుకుంది మార్కెట్, అది నెంబర్ 3rd సపోర్ట్. ఇది నెంబర్ 2 అండ్ నెంబర్ 1 అంటే మారడానికి ఎక్కువ టైం పట్టదు. నెంబర్ 3 నుంచి నెంబర్ 2 నెంబర్ 1 మారడానికి ఈజీ, నెంబర్ 5 నుంచి నెంబర్ 1 మారడానికి కష్టం. ట్రై టు అండర్స్టాండ్, నేను ఏం చెప్తాను బాగా వినండి. ప్రజెంట్ స్పాట్ లెవెల్ దగ్గర నుంచి ఏది ఎక్కువ ఉంది? సపోర్ట్ స్ట్రాంగ్ నెంబర్ 3, ఇది నెంబర్ 5 నెంబర్ 4. అంటే ఎక్కువ ఎక్కడ బిల్డ్ అయ్యి ఉంది? సపోర్ట్లో ఉంది, అంటే మార్కెట్ పైకి వెళ్తుందని ఉంది. బట్ ఇప్పుడు నేను మార్కెట్లో వేరే సినారియో చూపిస్తా. ఇక్కడ మీకు కనబడింది కదా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ బట్ ఏం కనబడుతుంది? సపోర్ట్ స్ట్రాంగ్, మార్కెట్ వెళ్ళాలనుకుంటుంది, బట్ అది వెంటనే వెళ్దా అనేది మనం చూడాలి వచ్చే రోజుల్లో. ఓకే, దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు మార్కెట్ చూద్దా. క్లియర్గా నేను చిలక్గా చెప్పినట్టే చెప్పా, రేపే ట్రెండింగ్ మార్కెట్ అవుతుంది. అప్ ఆర్ డౌన్ ఎనీ సైడ్ ట్రెండింగ్ మార్కెట్ రేపే అవ్వాలి కూడా, అంటే ఈరోజు అవ్వాలి. చెప్పాను, ఏం చెప్పాను? రేపు ట్రెండింగ్ మార్కెట్ అవ్వాలి. రేపు చూడండి, ఇఫ్ ఇన్ కేస్ రేపు నిజంగా అసలు అవ్వట్లేదు ట్రెండింగ్ మార్కెట్, దెన్ ఎల్లుండి అవుతుంది, అంటే 17th రోజు ఫ్రైడే. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం ఫ్రైడే పూట పొజిషన్స్ క్రియేట్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు నేను విన్నది, నేను నేర్చుకున్నది, నేను అంటే నార్మల్ మ్యూచువల్ ఫండ్స్ బ్రోకర్లు వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా యూజువల్లీ నాకు చెప్పింది అదే. ఫ్రైడే పూట వాళ్ళు పొజిషన్స్ క్రియేట్ అవుతాయి, సాటర్డే సండే అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇఫ్ ఇన్ కేస్ పబ్లిక్ హాలిడే అయితే ఒక రోజు ముందే, పబ్లిక్ హాలిడే కన్నా ఒక రోజున్నర అంటే ముందు రోజే పొజిషన్స్ క్రియేట్ చేసి పెట్టుకుంటారు, హాలిడేస్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి. ఆ విషయం తెలుసు కాబట్టి ఎవ్రీ టైం మీరు వెళ్ళి నా వీడియోస్ చూడండి. ఎప్పుడెప్పుడు మనకి పబ్లిక్ హాలిడేస్ వచ్చాయో, హాలిడేస్ కన్నా ఒక రోజు 2 రోజులు ముందు వీడియోస్ చూడండి. వెళ్ళి నా ప్రతి ఒక్క వీడియో చూడండి. నేను 1000% గ్యారంటీ చెప్తున్నా. నేను హాలిడేస్ వచ్చిన ప్రతి ఒక్క ముందు రోజు వీడియో వెళ్ళి చూడండి. నేను పక్కగా అదే చెప్పుకుంటా, బిగ్ ప్లేయర్ అడ్వాంటేజ్ తీసుకుంటారు, హాలిడేస్ని మార్కెట్ రేంజ్లో ఉంచడానికే పెడతారు, మీరు చూడండి అని. అవే జరుగుతాయి, మీరు చూడండి. పోనీ ఈరోజు ఏమైంది? మంచి సింగిల్ సైడ్ డైరెక్షన్ మూమెంటం. ఎక్కడైనా మీకు మార్కెట్ హాల్ట్ అవ్వడం కనబడలే, మంచి మూమెంటం. ఓకే, క్లోజింగ్ టైంలో మంచి ఫాల్, అంటే చిన్న నెగిటివ్. ఓకే, డన్. 25,600 దాకా టచ్ హై కొట్టింది, విచ్ ఇస్ వెరీ గుడ్. ఇప్పుడు మేము ఎంత బుక్ చేసుకున్నాం అది కూడా చూద్దాం, రేపు మార్కెట్ ఏంటో కూడా చూద్దాం. ఫస్ట్ థింగ్, నేను ఎక్కడ బుక్ చేసేసుకున్నాను? నేను 25,400 దగ్గర బుక్ చేసుకున్నాను. ఈ కిందనే మార్కెట్ మార్నింగ్ గ్యాప్ ఓపెన్ అవ్వగానే నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను, ఏదైతే మనం స్వింగ్ ట్రేడ్ పట్టుకెళ్ళామో అది. ఎందుకు? రీజన్ చాలా సింపుల్. 4 hours టైం ఫ్రేమ్లోకి రండి. నేను మార్కెట్లో నా అనాలిసిస్కి నేను స్ట్రిక్ అయి ఉన్నా. ఇక్కడ మీ అందరికీ నేను లెర్నింగ్ పాయింట్ నేర్పించేది ఇదే. సో అయ్యయ్యో మార్కెట్లో ఇంత మంచి మూమెంటం వచ్చిందని నేను క్యాప్చర్ చేయలేకపోయినా, నేను తక్కువ ప్రాఫిట్తో ఎగ్జిట్ అయిపోయినా, ఇలాంటి మైండ్ సెట్లో ఉండొద్దు. ఎందుకంటే అలా ఉన్నారనుకోండి, అక్కడ ఏమవుతుంది తెలుసా? నెక్స్ట్ ఏమో మీకు లాస్ చూపిస్తున్నా, అంటే మార్కెట్ మీకు అగెనిస్ట్గా వెళ్తున్నా, మీకు ఎక్కడో లేదు ప్రాఫిట్లోకి వెళ్తుంది అనేసి మీకు మీరే కన్విన్స్ చేసేసుకుంటారు. సో ఫస్ట్ థింగ్, మీ మైండ్కి అయ్యో ఉండే బాగుండు, ఆ ప్రాఫిట్ ఎక్కువ వద్దును అనే థాట్స్ మీ మైండ్లో ఆపేసుకోండి. నీకు అనవసరం, మైండ్కి చెప్పండి నీకు అనవసరం, నాకేం అనిపిస్తుందో, నాకేం అనాలిసిస్ చేసుకున్నానో నేను అనాలిసిస్కి స్టిక్ అయి ఉంటా. నువ్వు నా మైండ్లో 100 రన్ అయినా నేను అట్లని పట్టించుకోను అన్నట్టు మీరు ఉండండి స్టిక్ అయ్యి. అప్పుడు మీకు మంచిగా డిసిప్లిన్ వస్తుంది. సో నేను ఎందుకు ఇక్కడ ఎగ్జిట్ అయ్యానంటే, నేను ముందే నిన్న కూడా చెప్పా, ఈ లెవెల్ ఈజ్ మై రెసిస్టెన్స్. మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ ఇక్కడికి వెళ్ళడానికి చూస్తుంది. 25,400 నిన్న కూడా చెప్పాను, వీడియో చూడండి. 25,400 25,500 ఈ రేంజ్ ఆల్మోస్ట్ ఈ హై కూడా పెట్టా. 25,420 ఇక్కడికి వెళ్ళడానికి చూస్తుంది. నేను ఇక్కడ బుక్ చేసుకుంటాను. నేను అలాగే బుక్ చేసుకున్నాను. ఎందుకు? రీజన్ చాలా సింపుల్. మార్కెట్లో ఇక్కడ చూడండి, మార్కెట్ జూమ్ అవుట్ చేసి చూడండి. ఈ లెవెల్కి ఎప్పుడు వచ్చింది? ముందు ఎప్పుడైనా వచ్చిందా ఆ లెవెల్ దగ్గరికి? మార్కెట్ కింద నుంచి వచ్చాక ఈ లెవెల్కి ఎప్పుడైనా వచ్చిందా? ఈ కింద నుంచి మార్కెట్ మంచి బౌన్స్ అయింది, ఇక్కడ నుంచి పడింది, ఇక్కడ పడింది, ఇక్కడికి వచ్చింది.
ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం హాల్ట్ అయ్యి పైకి వెళ్ళిపోయింది, కానీ ఈ లెవెల్ దగ్గర ఒక ప్రాపర్ రెసిస్టెన్స్ తీసుకోవాలి. ఓకే, మేజర్ లెవెల్ దగ్గర. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా మంచి ఫాల్ వచ్చింది, తక్కువ ఫాల్ అది మంచి ఫాలే కదా. ఆల్మోస్ట్ మీరు చూస్తే ఎంత పెద్ద ఫాల్ వచ్చిందంటే ఆల్మోస్ట్ 800 పాయింట్స్ ఫాల్ అది. అండ్ చిన్న ఫాల్ పెద్దది, 800 పాయింట్స్ ఇస్ ఏ గుడ్ ఫాల్. సో 800 పాయింట్స్ ఫాల్ వచ్చినప్పుడు పక్కాగా ఇంకొకసారి ఈ రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేయాలి మార్కెట్. యూజువల్లీ మనం చదువుకున్నది కూడా అదే కదా, ప్రైస్ యాక్షన్లో ఒక రెసిస్టెన్స్ని 2 సార్లు రెస్పెక్ట్ చేస్తుంది, 3వ సారి రెస్పెక్ట్ చేస్తుంది, 4వ సారి బ్రేక్ అవుద్ది, లేదా ఒక్కొక్కసారి 2వ సారి బ్రేక్ అవుద్దని. ఇది ఫస్ట్ టైం అయితే 2వ సారి ఇప్పుడు వస్తుంది. సో నేను రిస్క్ తీసుకోవాలనుకోలే, నా రెసిస్టెన్స్ ఇది, ఇక్కడికి వస్తే నేను మార్కెట్లో ఎగ్జిట్ అయిపోవాలనుకున్నాను. బట్ మార్కెట్ ఈరోజు ఏం చేసింది, ఇక్కడ ఈ రెసిస్టెన్స్ కూడా కాకుండా ఈ టాప్ రెసిస్టెన్స్ వరకు మార్కెట్ ట్రిగర్ అవుట్ అయ్యింది. ఇక్కడ వరకు మీరు చూడండి, ఎగ్జాక్ట్గా ఇదే టాప్, ఇగో చూసారా, ఇంచుమించు ఇక్కడ వరకు ఆల్మోస్ట్ మార్కెట్ సాగింది. ఎందుకు, హాలిడేకి ముందే. సో ఇప్పుడు ఇక్కడ బాగా మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు మార్కెట్కి ఏమైపోయింది, ఇది రెసిస్టెన్స్ అయిపోయింది, ఇక్కడ ఒక చిన్న రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యింది. ఇక్కడ చాలా మంది బై పొజిషన్స్ క్రియేట్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, ఓన్లీ ఈ ఒక్క రెసిస్టెన్స్నే చూసి. బిగినర్స్ చెప్తున్నా, అంటే బిగినర్లు, చిన్న ట్రేడర్లు, ఈ ప్రీవియస్ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది, సూపర్ మార్కెట్ క్లోజింగ్ ఇచ్చిందని ఇప్పుడు ఇక్కడ బై పొజిషన్స్ క్రియేట్ చేస్తే ఈ రెసిస్టెన్స్కి రెస్పెక్ట్ ఇచ్చి మార్కెట్ ఇక్కడ ఫాలో అవడానికి చూస్తుంది. క్లారిటీ వచ్చిందా అది. సో అందుకు నేను నా పొజిషన్స్ ఇక్కడ నాకు డీసెంట్ ప్రాఫిట్, నేను ఎగ్జిట్ అయిపోయాను నా రూల్ ప్రకారం. ఓకేనా, లేకపోతే హోల్డ్ చేస్తుంటే మంచి ప్రాఫిట్లు వద్దు, అవి కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ ఫస్ట్ థింగ్ ఇక్కడ నుంచి ఒక టాప్, ఇది ఒక రెసిస్టెన్స్ పెట్టుకుందాం. ఓకే, సపోర్టు ఇది ఇప్పుడు మనకు సపోర్ట్ అయిపోయింది, కింద ఇంకొక సపోర్ట్ ఏమో, ఇది కూడా ఒక సపోర్ట్ అయ్యింది. ఓకే, ఇవి సపోర్ట్లు అంతే, డన్. ఓకేనా, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఓకేండి. ఇక్కడ నేను మధ్యలో ఎక్కడ సపోర్ట్ పెట్టట్లే, ఈ లెవెల్లో సపోర్ట్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ కొద్దిగా బంపులా అట్లా హాల్ట్ తీసుకొని సింగిల్ డైరెక్షన్ ర్యాలీ, కంటిన్యూగా ర్యాలీ 12 నుంచి ఆల్మోస్ట్ 2:30 వరకు ర్యాలీ ఇస్తూనే ఉంది, ఎక్కడ మధ్యలో ఆగకుండా పరిగెట్టింది మార్కెట్. సో అందుకు మధ్యలో నేను ఏం చేసి, ఇలాంటి ఆగకుండా వెళ్ళినప్పుడు మార్కెట్ సస్టెండ్ అవుదండి, వచ్చేస్తుంది కిందకి. మీరు చూడండి, అంటే ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి తీసేసుకుంటుంది, రేపే తీసుకుంటుంది అనట్లే, బట్ ఆల్మోస్ట్ ఒక పుల్ బ్యాక్ అయితే తీసేసుకుంటుంది. సో 25,600 ఉంది కదా, ఇది మీరు చూడండి. ఓకే, ఇక్కడ మార్క్ చేసుకోండి, పీల్ అయితే ట్రేడ్ అవార్డ్ చేయడానికి చూడండి, 25,300. నేను మళ్ళీ చెప్తున్నా, 25,300 కిందకు వస్తేనే డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తా, అప్పుడే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు ఒక కన్వీనియంట్ ఉంటుంది. ఓకే, మార్కెట్లో సెల్లర్స్ యాక్టివ్ అయ్యారని 25,300 కిందే డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తా. 25,600 పైన కూడా రేపు మార్కెట్ ట్రేడ్ అవ్వడం మొదలెట్టి 30 మినిట్స్ క్యాండిల్ కానీ పైన, మార్నింగ్ ఫస్ట్ 30 మినిట్స్ క్యాండిల్ అయినా ఏదైనా మార్నింగ్ పైన కానీ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చిందా, మీరు అప్ సైడ్కి ప్లాన్ చేయండి. మళ్ళీ ఒక అప్ సైడ్కి మూమెంటం ఇస్తుంది, బట్ ఫుల్ ఆఫ్ ట్రాపే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, అప్ సైడ్కి మూమెంటం ఉన్న ఫుల్ ఆఫ్ ట్రాప్. మీరు అప్ సైడ్కి మార్కెట్ ఎలా ఉంటుందంటే, అప్ సైడ్కి వెళ్తుంది, మళ్ళీ షార్ప్ కిందకు వస్తుంది, కొంచెంసేపు మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది, మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది, కొంచెంసేపు మళ్ళీ అక్కడ నుంచి షార్ప్ పడుతుంది, ఇలా ఇదే చేస్తుంది. అంటే వాలటైల్ టు అప్ సైడ్ మార్కెట్ ఉంటుంది, ట్రాప్ మార్కెట్. సో రేపు మార్నింగ్ దీనిపైన 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చినా జాగ్రత్త. డౌన్ సైడ్కి మాత్రం 25,300. ఇంకా రేంజ్లో ఉంటే ఏం చేయాలి సార్ అంటే, రేంజ్లో ఉంటే ఏం చేయొద్దు, నేను మీకు వెళ్ళిపోయే ముందు కూడా చెప్తాను. ఒకవేళ మార్కెట్ హాలిడేస్ని ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలో కూడా చెప్తా, వెయిట్ చేయండి. రేంజ్లో ఉంటే మాత్రం మీరు ఏ ట్రేడ్ ప్లాన్ చేద్దు, వదిలేసేయండి. ఓకే, క్లియరా, డన్, సింపుల్ అంతే. నేను 4 అవర్స్ టైం ఫ్రేమ్లో కూడా చూసి చెప్పుకుంటున్నాను, నాది ఇదే వ్యూ. ఓకేనా, నా వ్యూ ఏం చేంజ్ అవ్వట్లేదు, సింపుల్. నా దీని కింద ఐ విల్ ప్లాన్ డౌన్ సైడ్, ఇక్కడ అలర్ట్ కూడా ఉంది నాది, దీని కింద ఐ విల్ ప్లాన్. ఓకే, అండ్ కమింగ్ టు సెన్సెక్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. మార్కెట్ ఓపెన్ అయ్యి మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకున్నట్టే, నేను అనుకున్నట్టే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మార్కెట్ మార్నింగ్ వెళ్ళగానే నా లెవెల్ దగ్గర ఓపెన్ అవడం, నేను ఐ బుక్ ద ప్రాఫిట్. 25,400 440 దగ్గర ఓపెన్ అవ్వగానే బుక్ చేసేసుకున్నాను ప్రాఫిట్. దాని గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ నుంచి 4 అవర్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళాక ఇది రెసిస్టెన్స్ మనం తీసుకుంటుంది అనుకున్నాం. ఇక్కడ నుంచి మార్కెట్ ఒకటే స్ట్రక్చర్ ఇక్కడ వరకు వచ్చింది కొద్దిగా, అండ్ ఈ పైన ఇంకొకటి ఉంది. ఇప్పుడు ఇది ఒక సపోర్ట్ అవుద్ది మనకి, ఇది ఒక సపోర్టు కింద, ఇది ఒక సపోర్ట్ అవుద్ది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ రండి, ఇవి సపోర్ట్లు అవుతాయి. నా వ్యూ చాలా చాలా క్లియర్,
చాలా చాలా క్లియర్. ఓకే, ఈవెన్ సెన్సెక్స్లో అయినా చాలా క్లియర్. 82,650 దీని కింద కానీ నాకు 30 మినిట్స్ క్యాండిల్ దీని కింద ట్రేడ్ అయినా చాలు, దీని కిందకి వచ్చిన మార్కెట్ ఐ విల్ ప్లాన్ డౌన్ సైడ్ స్వింగ్ ట్రేడ్లో. మార్కెట్ సింగిల్ స్ట్రక్చర్ అయింది, సస్టెండ్ అవ్వడం కష్టం. 83,600 ఇది గుర్తుపెట్టుకోండి. దీనిపైన కూడా మార్కెట్ రేపు వెళ్తే మీకు ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే అప్ సైడ్ ప్లాన్ చేయండి, బట్ జాగ్రత్త, ఫుల్ ఆన్ ట్రాప్ మార్కెట్ ఉంటుంది. ఇక్కడ నుంచి 83,600 నుంచి 82,800 నుంచి 83,600 ఇంత రేంజ్లో ఉందనుకో మార్కెట్, రేపు మార్కెట్ జోన్లో ఉండడానికి చూస్తుంది. అండ్ రేంజ్ కూడా పెద్దది కాబట్టి రేంజ్లోనే ఉంచడానికి చూస్తారు. సింపుల్ లెవెల్స్ అంతే. ఓకే, ఇప్పుడు నేను ఎందుకు ప్రాపర్గా మనం ఎంత డిస్కస్ చేసుకుంటున్నాం అంటే ట్రై టు అండర్స్టాండ్. మార్కెట్ అలాగే రేంజ్లో ఉంటుంది కాబట్టి పెద్ద ఎటువైపు మార్కెట్లో మనం ప్లాన్ చేసినా వేస్ట్. ఇంకా ఇది హై, ఇది లో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో బ్రేక్ అయితేనే మార్కెట్లో మూమెంటం వస్తుంది. ఇంత హై ఇంత లో ఉన్నప్పుడు మార్కెట్లో రేంజ్ ఎంత అయిపోయింది, ఎన్ని పాయింట్స్ రేంజ్ అయిపోయింది ఇది? ఈ హై నుంచి మీరు చూడండి, ఈ హై నుంచి ఈ లో వరకు ఆల్మోస్ట్ 894 పాయింట్స్ రేంజ్. ఏది? సెన్సెక్స్. ఇంత రేంజ్లో మార్కెట్ ఉండదా? కళ్ళు మూసుకొని ఉంటుంది, రేపు ఇదే రేంజ్లో ఉంటుంది. అందుకు ఈరోజు ట్రెండింగ్ మార్కెట్ అవుతుంది. ఎప్పుడైనా అందుకే ట్రెండింగ్ మార్కెట్ అవుతుంది. ఇది రేంజ్ 240 పాయింట్స్. ఈ గ్యాప్ కవర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 300 పాయింట్స్ అనుకోండి. 300 పాయింట్స్ రేంజ్లో రేపు మార్కెట్ ఉండదా? ఈ గ్యాప్ నుంచి ఈ పై వరకు పక్కా ఇక్కడే ఉంటుంది. అది వచ్చే రోజు మండే, ట్యూస్డే, రేపు ఉంటుంది, మళ్ళీ మండే ఉంటుంది, మళ్ళీ లాంగ్ వీక్ థర్స్డే ఓపెన్ అయ్యేసరికి ఇంకేంటి మొత్తం అంటే చెరుకుల నుంచి రసం పిండినట్టు పిండేస్తారు మార్కెట్లో ప్రీమియంని. గాట్ ఇట్? అర్థమైంది కదా అది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన బ్రోకర్ అకౌంట్లోకి ఒకసారి మన ట్రేడ్లు దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ నేను చాలా సింపుల్ అండి, నేను ఒకే ట్రేడ్, నేను ఏ ట్రేడ్ అయితే 25,300 ఉందో అదే ట్రేడ్ మార్నింగ్ 10,000 వచ్చింది, బుక్ చేసుకున్నాను. నైట్ 198 ఆల్మోస్ట్ 200 దగ్గర నేను చూపిస్తా ఎక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం, ఎక్కడ ఎగ్జిట్ అయ్యామో. నిన్న ఇక్కడ ఉండాలి 162, 163 ఇక్కడ ఎంట్రీ ఉండాలి. మార్నింగ్ ఇక్కడ 198 అంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోం. ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఎగ్జిట్ అయిపోం. సింపుల్ రీజన్, మీరు హోల్డ్ చేయలేకపోయారా, మార్కెట్ పైకి వెళ్తుంది. ఒకవేళ నేను హోల్డ్ చేసి ఉంటే సేమ్ ట్రేడ్ ఇగో నేను ఆల్రెడీ మీకోసం చూపించి ఆల్మోస్ట్ 46,000 దాకా వచ్చేది. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ మీ అందరికీ నేను ఒక క్లారిటీ ఇస్తున్నా, స్టిక్ టు యువర్ రూల్స్. నీ రూల్స్ మీద నువ్వు స్టిక్ అయి ఉండాలి. నేను ముందే అనుకున్నాను కదా ఇది ఒక రెసిస్టెన్స్. ఇక్కడ కానీ ఇప్పుడు ఒకవేళ కానీ ఇది రెసిస్టెన్స్ తీసుకుందే అనుకో, షార్ప్గా కిందకు వస్తుంది, చాలా షార్ప్గా వస్తుంది. అప్పుడు ఉన్న ప్రాఫిట్ కూడా 10,000 కూడా పోతుంది. హోల్డ్ చేసి అనవసరంగా లాస్ ఇవ్వడం వేస్ట్. సో నా రెసిస్టెన్స్ ఉంది కాబట్టి నేను ఎగ్జిట్ అయ్యా. అది ఆ రెసిస్టెన్స్ తీసుకుంటుందా, పైకి వెళ్తుందా, అది నాకు అనవసరం. నా రూల్స్ ప్రకారం నా రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ ఓపెన్ అవడం నా టార్గెట్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది, ఐ బుక్ ద ప్రాఫిట్. నేను 10,000 బుక్ చేశాను, కొంతమంది 17,000 బుక్ చేశారు. అదే మార్నింగ్ నాతో పాటు వెంటనే అది కూడా మీకు చూపిస్తా. వేరే ట్రేడ్లు కూడా ఇంకేం లేవు. ఏదది గుడ్ మార్నింగ్ మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ 62 పాయింట్స్. తర్వాత మళ్ళీ వాయిస్ మెసేజ్లో క్లియర్ కట్టి చెప్పాను, ఆల్మోస్ట్ 71 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఆఫ్టర్ ఓపెనింగ్ మార్కెట్ బుక్ ప్రాఫిట్, డన్ బుక్ ప్రాఫిట్. నేను 10,000 బుక్ చేశాను. సెండ్ మీ ఆల్ స్క్రీన్ షాట్స్, ఈవెన్ స్క్రీన్ షాట్లు కూడా పెట్టారు. అండ్ వాయిస్ మెసేజ్లో క్లియర్ చెప్పాను కూడా, ఏంటి మార్కెట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి, ఓవర్ ట్రేడింగ్ చేసుకోకండి, దివాళీ ఎంజాయ్ చేయండి. అదే చెప్పాను నీకు, దివాళీ ఎంజాయ్ చేయండి. అన్నెసెసరీ ట్రేడ్లు మీరు ఏం ప్లాన్ చేద్దు. మార్కెట్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుంది, రెసిస్టెన్స్ దగ్గర అది వాల్టైన్ అవ్వచ్చు, పైకి వెళ్ళవచ్చు, కిందకి వెళ్ళవచ్చు, అది మీకు అనవసరం. అందుకే మీరు బుక్ చేసేసుకోండి అని చెప్పాను. డన్, హ్యాపీ దివాళీ టు ఆల్ అని చెప్పాను. ఇంకంతే, డన్ ఫర్ ద డే. ఇక్కడ అయిపోయింది. ఇంకా మంచి పాయింట్ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం నేను మళ్ళీ చెప్తున్నా. మనం మంచిగా ప్రాఫిట్లు సంపాదించుకుంటున్నాం. ఇక్కడ ఏమైనా తక్కువ అయ్యిందా? ఆల్మోస్ట్ ఈ మంత్కి 59 అంటే అంతే, 60,000 దగ్గర ప్రాఫిట్లో ఉన్నట్టే కదా. 50,000 దగ్గర ప్రాఫిట్లో ఉన్నట్టే. 62,000 దగ్గర ఓన్లీ 298 రూపీస్ లాస్. ఇప్పుడు ఇందులో ఒక 10,000 యాడ్ అవుద్ది. అండ్ ఈరోజు 16 కదా, యాడ్ అవుద్ది ఇక్కడ. ఓకే, ట్రై టు అండర్స్టాండ్. 17, 18, 19, 20, 21, 22 చేయను, మళ్ళీ 23 ఆ 24కి వస్తా నేను ట్రేడ్ చేయడానికి. ట్రేడ్స్ చాలా తక్కువ పెట్టుకోండి, బెటర్ ఉన్న మంచి ట్రేడ్లు తీసుకోండి, మీకు ఆ క్లారిటీ వస్తుంది. నేనేం చెప్తున్నాను అర్థమైందా పాయింట్ అది. సో నా పొజిషన్ అయితే ఇంతే, డన్ ఫర్ ద డే, బుక్ అంతే. ఈ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ క్యాలిక్యులేషన్స్ వద్దు. ఇలా క్యాలిక్యులేట్ చేసుకునే మీరు మీ మైండ్ని పాడు చేసుకుంటారు. అందుకోసమే నేను మీకు చూపించాను. అరే మీరు హోల్డ్ చేస్తుంటే, హోల్డ్ చేస్తే వస్తుంది, హోల్డ్ చేస్తే ఏదైనా దొరుకుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నా,
హోల్డ్ చేస్తే బిగ్ లాస్ వస్తుంది, హోల్డ్ చేస్తే బిగ్ ప్రాఫిట్ వస్తుంది. బట్ నా రూల్స్ ఎక్కడికి వెళ్ళాయి, నా రూల్స్ మీద నేను స్టిక్ అయి ఉండాలి కాబట్టి ఐ స్టిక్ ఆన్ ఇట్. ఓకే, ఇది మన ట్రేడ్ అండ్ అప్డేట్ కూడా చేస్తాను అంతే. ఓకే, కొంతమంది సేమ్ బోత్ 24,000 కాలు హోల్డ్ చేశారు, 25,300 ఇది హోల్డ్ చేశారు, మంచి ప్రాఫిట్లు బుక్ చేసుకున్నారు వాళ్ళు కూడా. ఓకేనా? సో ఓవరాల్గా అయితే నేను మీకు ఇప్పుడు చెప్పాను మన ట్రేడింగ్ ప్లాను. అండ్ మీ అందరికీ హ్యాపీ దివాళీ, అందరూ బాగా ఎంజాయ్ చేయండి దివాళీ. నిన్న కూడా చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. అండ్ మీ అందరికీ దివాళీ స్పెషల్ మంచి వీడియో ఒకటి రికార్డ్ చేస్తాను, అది మంచి స్ట్రాటజీ రిలేటెడ్గా, ఐపీఓ స్ట్రాటజీ రిలేటెడ్గా ఒక మంచి వీడియో రికార్డ్ చేస్తాను. ఐపీఎస్లో ఎవరైనా ట్రేడ్ చేయాలి అనుకుంటే దాని రిలేటెడ్ మొన్నే మన కోర్స్లో A to Z కోర్స్లో స్టూడెంట్స్కి నేర్పించాను ఐపీఓలో మనం ఎలా ట్రేడ్ చేయాలని. అది స్వింగ్ ట్రేడ్, సేమ్ స్ట్రాటజీ, సేమ్ ఐపీఓ కాన్సెప్ట్ రేపు మీకు కూడా మన దివాళీ స్పెషల్ నేర్పిస్తా. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నిజం చెప్పాలి అంటే మీరు ప్రాపర్ డిసిప్లిన్లో అది మార్కెట్లో కన్విక్షన్తో మీరు ఉండాలి. కానీ మంచి రిటర్న్స్ 3 months 2 months 2 months 3 months 4 months ఐపీఎస్లో మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు. మీరు అర్థమవుతుందా? చాలా మంచి రిటర్న్, ఈవెన్ 10,000 20,000 పెట్టుకున్నా మంచి రిటర్న్ మీరు సంపాదించవచ్చు ఐపీఎస్లో. వస్తాయి, మీకు చూపిస్తావు. అది దివాళీ రోజు, వీలైతే దివాళీ పక్క రోజు మనం ఈ ఆఫ్ ఉంది కదా, ఏదో ఒక రోజు ఆ మంచి వీడియో రికార్డ్ చేసి పెడతాను. ఓకేనా? లేదా యూట్యూబ్ లైవ్ అయినా వచ్చి మీకోసం చేస్తాను. ఓకే, సో అది ఇంకా ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే 7001456759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, నేను డీటెయిల్స్ పంపిస్తాను. లేదంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. కాల్ చేసే కన్నా ముందు వాట్సాప్లో సార్ A to Z కోసం మీకు A to Z కోసం మీతో మాట్లాడాలి, A to Z కోర్స్ కోసం మీరు ఫ్రీ ఉంటే మాకు కాల్ చేయండి అని చెప్పండి, ఫ్రీ ఉంటే మెసేజ్ చేయమని చెప్పండి, నేనే మీకు రిప్లై ఇస్తాను. మీరు నాకు కాల్ చేయండి, దాని తర్వాత మీకు క్లారిటీ, మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను, దాన్ని మీరు జాయిన్ అవ్వచ్చు A to Z కోర్స్. ఓకే, అండ్ ఎవరైనా టీటీ అప్డేట్ ఛానల్ జాయిన్ అవ్వాలి అంటే టీటీ అప్డేట్ ఛానల్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఓకే, అప్పటికి వీడియోస్ చూస్తానండి, ఎంజాయ్ చేస్తానండి. అందరికీ హ్యాపీ దివాళీ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, జాగ్రత్త, టేక్ కేర్.